బనకచెర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మరోసారి మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచెర్లను తెలంగాణ అంగీకరించబోదని తేల్చి చెప్పారు. తెలంగాణ నీటి హక్కుల కోసం వెనక్కి తగ్గేదే లేదని అంటున్నారు. కేంద్రం చట్టవిరుద్ధంగా ఏపీకి సహకరిస్తుందని అనుకోవడం లేదని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. బనకచెర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మరోసారి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచెర్లను తెలంగాణ అంగీకరించబోదని తేల్చి చెప్పారు. తెలంగాణ నీటి హక్కుల కోసం వెనక్కి తగ్గేదే లేదని అన్నారు. కేంద్రం చట్టవిరుద్ధంగా ఏపీకి సహకరిస్తుందని అనుకోవడం లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, చెప్పండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటున్నారు? ఈ బనకచెర్లకు సంబంధించి వాళ్ళకున్నటువంటి తెలంగాణకు ఉన్నటువంటి అబ్జెక్షన్స్ ఏంటి, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? అదేవిధంగా న్యాయపరంగానే ముందుకు వెళ్తుంది కేంద్రం కూడా, మాకు అన్యాయం చేయదని కూడా అంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? స్వామి, ఏపీ తలపెట్టినటువంటి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ని తెలంగాణ సర్కారు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సో ఇప్పటికే దీనిపైన ఒక మారు రియాక్ట్ అయ్యారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ రోజు మరో మారు దీనిపైన స్పందించారు. సో బనకచెర్ల వల్ల తెలంగాణకి తీవ్ర అన్యాయం జరుగుతుందని వాదిస్తున్నారు. అందులో ప్రధానంగా డెడ్ స్టోరేజ్ నుంచి ఏపీ నీటిని తరలించేటువంటి ప్రతిపాదనను సిద్ధం చేస్తుంది. సో డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని తరలిస్తే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందనేటువంటి వాదన తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. సో ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి వాదనలో జీఆర్ఎంబీ, సిడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ ఈ మూడింటి నిబంధనలకు విరుద్ధంగా బనకచెర్లను నిర్మించాలని చెప్పి ఏపీ భావిస్తుంది. ఇది అంతర్రాష్ట్ర జల విధానానికి కూడా విరుద్ధం అనేటువంటి వాదన ఉత్తమ్ కుమార్ రెడ్డి చేశారు. అందుకే ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అంగీకరించరు. సో అడ్డుకోవడానికి అవసరమైనటువంటి అన్ని ప్రయత్నాలని తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి మాట కుండాబద్దలు పెట్టినట్లు చెప్పారు. సో అందుకే అందులో భాగంగా అడ్డుకోవడంలో భాగంగా అభ్యంతరాలు తెలుపుతూ ఇప్పటికే కేంద్ర జల శక్తి మంత్రి టిఆర్ పాటిల్ కు లేఖ రాష్ట్రము జనవరి 22న అని చెప్పి వివరించారు. అంతేకాకుండా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు కూడా లేఖ రాసినట్లుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. అయితే తాము రాసినటువంటి లేఖకి, తెలంగాణ ప్రభుత్వం రాసినటువంటి లేఖకి కేంద్ర మంత్రి నుంచి స్పందన కూడా వచ్చినట్లుగా, రిప్లై కూడా వచ్చినట్లుగా చెప్పారు. ఇప్పటి వరకు అయితే ఏపీ నుంచి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు. సో వస్తే నిబంధనలు పరిశీలించి నిబంధనల మేరకే ముందుకు వెళ్తామనేటువంటి హామీని కేంద్ర మంత్రి ఇచ్చారు అని చెప్పి ఆయన చెప్పారు. సో ఆ మేరకు ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు. కేంద్రము ఎట్టి పరిస్థితుల్లో చట్టవిరుద్ధంగా ఏపీకి సహకరించదు అనేటువంటి ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తెలంగాణకు ఒకవేళ అన్యాయం జరిగితే మాత్రం ఇంతవరకైనా తాము పోరాటం చేస్తామనేటువంటి మాటని స్పష్టం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ నీటి హక్కుల కోసము రాజీలేని పోరాటాన్ని చేస్తామనేటువంటి మాటను కూడా చెప్పారు. అయితే ఇదే సమయంలో కేంద్ర మంత్రుల పైన కొన్ని విమర్శలను కూడా చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ విషయంలో కేంద్రాన్ని ఒప్పించాలి, ఏపీ తెలంగాణకు అన్యాయం జరగకుండా బనకచెర్ల విషయంలో కేంద్రాన్ని ఒప్పించాలి అని చెప్పి బడ్జెట్ తీసుకోవాలని చెప్పి కూడా కొన్ని సూచనలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇక బీఆర్ఎస్ పైన కూడా తీవ్రమైనటువంటి విమర్శల్ని ఆయన చేశారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ 724 టీఎంసీలు ఏపీకి వెళ్తే బీఆర్ఎస్ హయాంలో చూడనట్టుగా వ్యవహరించారనేటువంటి విమర్శలు చేశారు. కాళేశ్వరంలో వృధా చేయకుంటే కృష్ణా ప్రాజెక్టులన్నీ కూడా, కాళేశ్వరంలో నిధులు వృధా చేయకుంటే కృష్ణా ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయ్యనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇక 512 టీఎంసీలు ఏపీకి ఇచ్చి తెలంగాణకు 299 టీఎంసీలు తీసుకోవడానికి కూడా సంతకం పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసిందనేటువంటి విమర్శల్ని బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నర్సింగ్.